హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ సరి అయిన తీర్పు. ఈ కథను రాసిన వారు శ్రీమతి జె అనసూయాదేవి గారు. పూర్వం గౌతమి తీరాన ధనగుప్తుడు అనే కటిక పేదవాడు ఉండేవాడు. తన పేరు బొత్తిగా నిరర్ధకమైనందుకు అతను ఎంతో బాధపడేవాడు. ధనం సంపాదించడానికి అతను చేసిన ప్రయత్నం ఒక్కటి ఫలించలేదు. చివరకు అతని జీవితం మీద విరక్తి చెంది ఇక ఈ జన్మకు ఇంతే అనుకుని ఆత్మహత్య చేసుకుందామని ఒకనాడు నదిలోకి దూకేశాడు. సరిగ్గా అదే సమయానికి అటుగా పోతున్న గోసాయి ఒకడు ధనగుప్తుడిని నది నుంచి బయటికి లాగి కాపాడి ఎందుకు నదిలో దూకింది అడిగాడు. ధనగుప్తుడు తన సంగతంతా చెప్పాడు. గోసాయి అతనికి ఒక తాయెత్తు ఇచ్చి, దీన్ని కట్టుకున్నావంటే నీకు అదృష్టం కలిసి వస్తుంది, త్వరలోనే ధనికుడు అవుతావు అని చెప్పి తన దారిన వెళ్ళిపోయాడు. గోసాయి ఇచ్చిన తాయెత్తు ప్రభావమో లేక ధనగుప్తుడిలో కలిగిన ఆత్మవిశ్వాసమో కానీ అది మొదలు అతను చేసిన ప్రతి పని కలిసి వచ్చింది. అతను పట్టిందల్లా బంగారమైంది. కొద్ది కాలంలోనే అతను గ్రామంలోని ధనికులలో ఒకడై ఒక చక్కని కన్యను కూడా పెళ్ళాడి కాలక్రమాన కొడుకును కూడా కన్నాడు. క్రమంగా అతను భారీ ఎత్తున వ్యాపారం ప్రారంభించి అంతులేని పొలాలు, గొడ్లు, ఇళ్ళు, వాహనాలు సంపాదించాడు. అతని వ్యవహారాలన్నీ సక్రమంగా నడిచేలాగా చూడటానికి ఒక దివాను కూడా అతను ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలం గడిచాక ధనగుప్తుడి భార్య మరణించింది. ఆ తర్వాత ధనగుప్తుడు కూడా మంచాన పడ్డాడు. తనకు చావు దగ్గర పడిందని, పసివాడైన కొడుకు ఇంకెవరు దిక్కులేరని తోచి అతను నలుగురు పెద్ద మనుషులు పిలిచి వారి సమక్షంలోనే తన మరణ వాంగ్మూలం రాయించాడు. అందులో ఆయన ఇలా ఏర్పాటు చేశాడు. నేను మరణించిన అనంతరము మా దివాను నా యావదాస్తికి రక్షకుడుగా ఉండి నా కుమారుడికి అవసరములన్నీ చూడవలెను. నా కుమారుడు యుక్త వయస్కుడు అయిన పిదప దివాను గారు నా ఆస్తిలో తనకు ఇష్టమైనది నా కుమారునికి ఇచ్చి మిగిలింది తాను ఉంచుకొనవలెను. ఈ వాంగ్మూలం చూసి పెద్దలంతా నిర్ఘాంతపోయారు. దివాన్ మాత్రం చాలా సంతోషించాడు. తన యజమానికి మరణకాలమందు మతి పూర్తిగా పోయి ఉంటుందని ఆయన అనుకున్నాడు. వాంగ్మూలం రాయించిన అనంతరం ధనగుప్తుడు కన్ను మూశాడు. ధనగుప్తుడి కొడుకు యుక్త వయసు వచ్చినదాకా దివాను ఆ గుర్రవాడికి ఏ లోటు రాకుండా చూశాడు. ధనగుప్తుడి కొడుకు యుక్త వయస్కుడు కాగానే తన ఆస్తిని తనకు స్వాధీనం చెయ్యమని దివాను అడిగాడు. దివాను అతనికి ఒక తాయెత్తు ఇచ్చి, దీనితోనే మీ తండ్రి గారు ఇంత ఐశ్వర్యము సంపాదించుకున్నారు. మీ తండ్రి గారి ఆస్తి నుంచి దీనిని నువ్వు తీసుకో, మిగిలినంతా నాదే అన్నాడు. ధనగుప్తుడి కొడుకు నిర్ఘాంతపోయి, ఇదేం న్యాయం, నా తండ్రి ఆస్తి అంతా మీరు తీసుకోవటం ఏమిటి అని అడిగాడు. తన ఆస్తిలో నుంచి నాకు ఇష్టమైనది నేను పుచ్చుకునేటందుకు గాను అనుకూలంగా మీ తండ్రి గారు వాంగ్మూలం తయారు చేశారు, కావలిస్తే ఆ వాంగ్మూలం చదివి చూసుకోవచ్చు అన్నాడు దివాను. ధనగుప్తుడి కొడుకు తన తండ్రి వాంగ్మూలం తీసుకుని న్యాయాధికారి వద్దకు వెళ్ళి, ఈ వాంగ్మూలం అడ్డం పెట్టుకుని మా దివాను మా తండ్రి గారి ఆస్తి యావత్తు కాజేస్తానంటున్నాడు అన్నాడు. న్యాయాధికారి ఆ వాంగ్మూలాన్ని క్షుణ్ణంగా చదివి దివానుని పిలిపించి, ఏమయ్యా, ఈ కుర్రవాడు యుక్త వయస్కుడు అయ్యాడు, తన తండ్రి ఆస్తి తనకి ఇప్పించమంటున్నాడు, నా దాకా రాకుండా నువ్వే ఇచ్చేయలేకపోయావా అని అడిగాడు. చిత్తం, నేను ఇవ్వననలేదండి. మా యజమానికి ఇంత ఐశ్వర్యము సంపాదించి పెట్టిన తాయెత్తు అతను తీసుకోమన్నానండి. మిగిలిన ఆస్తి అంతా నేనే ఉంచుకుంటున్నానండి. నా ఇష్టం వచ్చినంత నేను ఉంచుకోవచ్చునని మా యజమాని వాంగ్మూలంలో స్పష్టంగా ఉంది కదండి అన్నాడు దివాను. అంటే తాయెత్తు తప్ప మిగతా ఆస్తి అంతా నీకు ఇష్టమేనా అని న్యాయాధికారి మళ్ళీ అడిగాడు. చిత్తం, అదే కదండి నేను తమకు మనవి చేసుకుంటున్నది అన్నాడు దివాను ఉత్సాహంగా. అలా అయితే ఆ తాయెత్తే నువ్వు తీసుకుని మీ యజమాని ఆస్తి అంతా ఈ కుర్రవాడి పరం చెయ్యి. నీకు ఇష్టమైనది ఈ కుర్రవాడి పరం చెయ్యమనే కదా ఈ వాంగ్మూలంలో ఉన్నది. నీకు ఇష్టమైనది నువ్వు ఉంచేసుకోవాలని ఇందులో ఎక్కడా లేదు అన్నాడు న్యాయాధికారి. దివాను తెల్లమొహం వేసి ధనగుప్తుడి వాంగ్మూలాన్ని మళ్లీ చదివి న్యాయాధికారి అన్నది నిజమేనని, తన ఆట కట్టిందని గ్రహించి ధనగుప్తుడి ఆస్తి అంతా ఆయన కొడుకు పరంచేసి మొహం చెల్లక మరో గ్రామానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. తరువాతి కథ చీనా రాజకుమారి పెళ్లి. చాలా కాలం క్రితం చీనాలోని ఒక రాష్ట్రానికి ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒక మనవరాలు తప్ప మరి ఎలాంటి బంధువులు లేరు. రాజు మనవరాలు శుచి 3 ఏళ్ల పిల్లాయి ఉండగా ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ పోయారు. ఆమెను రాజు ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశాడు.
శుచి గొప్ప సౌందర్యవతి మాత్రమే కాక అన్ని విద్యల్లోనూ ఆరితేరింది. సింహాసనానికి ఆమె వారసురాలు. ఆమెకు 16 నిండగానే రాజు ఆమెకు వివాహం చేయ తలపెట్టాడు. ఆమెకు తగిన వరుణ్ణి వెతకడానికి వార్తాహరులు అన్ని వైపులకు బయలుదేరారు. ఆమెతో పాటు రాజ్యాన్ని కూడా చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో దేశంలో అనేక మంది యువకులు ఆరాటపడ్డారు. యువకులకు కఠినమైన పరీక్షలు పెట్టి శుచిని పెళ్లాడటానికి, తన అనంతరం రాజు కావటానికి తగిన వారిని నిర్ణయించాలని రాజు అభిప్రాయం. రాష్ట్రంలోని వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కలిసి 25 మంది దాకా అయ్యారు. అయితే శుచి అదివరకే ఒక యువకుడిని వరించి ఉన్నది. అతను ప్రధానమంత్రి కొడుకు చువాంగ్. అతను అందగాడు, విద్యాధికుడు, రాజనీతి కోవిదుడును. వాళ్ళిద్దరూ చిన్నతనం నుంచి కలిసి ఆడుకున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే ఎంతో బాగుంటుందని అందరూ అనుకున్నారు. కానీ రాజు మాత్రం తాను నిర్ణయించిన పరీక్షల్లో నెగ్గనివాడికి ఆమెను ఇచ్చే ఉద్దేశం ఎంత మాత్రం లేదు. ఆయన పెట్టిన పరీక్షలలో మొదటిది రూపురేఖలకు, దేహదారుణ్యానికి సంబంధించినది. రాజకుమారుని పెళ్లాడవచ్చిన 25 మందిలో 10 మంది మాత్రమే ఈ పరీక్షలో నెగ్గారు. మిగిలిన 15 మంది వచ్చిన దారి పట్టారు. నెగ్గిన వారిలో చువాంగ్ ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా యుద్ధ విద్యలలోనూ, ఆటల పోటీలలోనూ, సహనంలోనూ, సమయస్ఫూర్తిలోనూ పరీక్షలు సాగాయి. ఒక విలువిద్యలోని 6 ఓడిపోయి 4 మిగిలారు. అది చాలా కఠినమైన పరీక్ష. రోజుల కొద్దీ నడవటము, తాళ్ల సహాయంతో నిటారుగా ఉండే కొండలెక్కటము మొదలైన పరీక్షలలో మరొకడు జారిపోయి చివరకు 3 మిగిలారు. ధైర్య సాహసాలను పరీక్షించడానికి 3 3 గుహలలో ఒంటరిగా ఉంచారు. వాటిలో భూత పిశాచాలు ఉంటాయని ప్రతీతి. మర్నాడు తెల్లవారేసరికి 3లో ఒకడు భయంతో మూర్ఛపోయి ఉన్నాడు. చివరికి అన్ని పరీక్షల్లోనూ నెగ్గిన వాళ్ళు 2 తేలారు. వారిలో ఒకడు మంత్రి కొడుకు చువాంగు, రెండోవాడు దూర రాష్ట్రపు రాజకుమారుడు హువాంగ్ ఖో. ఇద్దరికీ శుచిని వివాహం ఆడే అర్హత ఉన్నది. కానీ ఇద్దరు ఒకరిని పెళ్లాడలేరు కనుక వారిద్దరిలో ఎవరు గొప్ప అద్భుతం ప్రదర్శిస్తే వారికి తన మనవరాలనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు రాజు. అతనికి ఈ ఆలోచన చెప్పినవాడు ఆస్థాన ఐంద్రజాలకుడు చుంగ్ చింగ్. అతనికి శుచి అన్న, చువాంగ్ అన్న ఎంతో ప్రేమ. వారిద్దరికీ పెళ్లి కావాలని ఆయన కోరిక కూడాను. రాజు పోటీదారులు ఇద్దరిని పిలిచి, మీలో ఎవరు అద్భుతం ప్రదర్శిస్తే వారికి శుచినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. చువాంగ్ అదివరకే చుంగ్ చింగ్ వద్ద ఇంద్రజాల విద్యలో ఉత్తీర్ణుడై ఉన్నాడు. కానీ హువాంగ్ ఖోకు అలాంటి విద్యలేవీ రావు. అతను చిన్న కనకొట్టు విద్య ప్రదర్శించడానికి ప్రయత్నించి బయటపడి అందరి ఎదుట నవ్వుల పాలయ్యాడు. ఓడిపోయిన హువాంగ్ ఖో ఇంటికి తిరిగి వెళ్ళాక చువాంగ్ మర్నాడు ఏం అద్భుతం చేస్తాడో చూడడానికి ఉండిపోయాడు. మర్నాడు శుచి రాజ్యసభకు హాజరయ్యింది. చువాంగ్ తనతో 2 అడుగుల నిడివి గల పట్టుతాడు తెచ్చాడు. అతను ఆ తాడు 2 చివరలను శుచి చెరకు చేతికి కట్టాడు. అతను ఆమెను ఒక చేతి గాజు వేయమని అడిగాడు. ఆమె చేతులకు గాజులు లేకపోవడంతో తన దాసీని పంపి ఒక గాజును తెప్పించి అతనికి ఇప్పించింది. ఆ తర్వాత శుచి చేతుల మీద మోచేతుల దాకా ఒక తువ్వాలు కప్పారు. చువాంగ్ తన చేతిలోని గాజును ఆస్థాన ఐంద్రజాలకుడికి ఇచ్చి దానిని బావిలో పడబోయేమని అన్నాడు. చుంగ్ చింగ్ కొందరిని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ గాజును బావిలో పడవేసి తిరిగి వచ్చాడు. అయ్యా, తమను శుచి గాజును నిజంగా బావిలో పడవేశారా అని చువాంగ్ చుంగ్ చింగ్ని అడిగాడు. ఆయన అవును అన్నట్టు తలాడించాడు. అదెలా సాధ్యం? నేను నిజంగా శుచిని పెళ్లాడాలని విధి నిర్ణయించి ఉన్న పక్షంలో ఆమె గాజు ఆమె చేతికే ఉంటుంది. దయచేసి రాజుగారు ఆమె చేతుల మీద నుంచి తువాలు తీస్తారా అన్నాడు చువాంగ్. తువాలు తీసేసరికి శుచి మణికట్టుకు సంబంధించిన పట్టుతాడుకు గాజు వేలాడుతూ కనిపించింది. ఇది చూసి అందరూ అద్భుతం చెందారు. హువాంగ్ ఖో ముందుకు వచ్చి చువాంగ్ను మనస్ఫూర్తిగా అభినందించాడు. రాజుగారి మనవరాలకి మంత్రి కొడుకు వైభవంగా వివాహం జరిగింది. చువాంగ్ చేసిన అద్భుతంలో రహస్యం ఏమిటంటే అతను, శుచి, చుంగ్ చింగ్ 3 కలిసి ఆడిన నాటకం. శుచి ఒక గాజుల జత నుంచి ఒక గాజు తన మోచేతికి సమీపంలో ధరించి దాని మీదుగా నిండు చేతుల చొక్కా తొడుక్కున్నది. ఆ జతలో 2వ దాన్ని ఆమె తన పరిచారక చేత తెప్పించింది. తన 2 చేతులకు పట్టుతాడు కట్టి చేతుల మీద దువ్వాలు కప్పినప్పుడు
ఆమె తన చేతికి ఎగువన ఉన్న గాజును కిందకి జారనిచ్చి పట్టుతాడు మీదకి తెప్పించింది. ఇదే మంత్రి కొడుకు ప్రదర్శించిన మహత్తు. వివాహమైనాక శుచి తన ఆస్థాన ఐంద్రజాలికుడైన చుంగ్ చింగ్కు ఘనంగా సత్కారం చేసింది. కథ సమాప్తం. తర్వాతి కథ అవిటివాడు. ఈ కథను రాసిన వారు శ్రీమతి గుండాల విజయ గారు. ఆ ఊళ్ళో రత్తయ్య ధనవంతుడు, తెలివైన వాడును. అతనికి 3 కొడుకులు. పెద్దవాళ్ళు అప్పయ్య, రామయ్య ప్రాజ్ఞులై వ్యవసాయంలో తండ్రికి సాయం చేస్తున్నారు. 3వ వాడు రంగడు మందమతి. రత్తయ్యకు వాడి గురించే బెంగగా ఉండేది. రంగడి తెలివితేటలు పెరగడానికి ఔషధాలు కానీ మంత్రతంత్రాలు కానీ ఎందుకు పనికి రాలేదు. నేను ముసలివాడిని అయిపోయాను, ఇక శ్రమ పడలేను. పెద్దవాళ్ళిద్దరూ నెగ్గుకు రాగలరు. రంగడి గురించే నాకు దిగులు భయమును. వాడు ఎలా బతుకుతాడో ఏమో అని రత్తయ్య స్నేహితులతో అంటూ ఉండేవాడు. ఇలా ఒకసారి అంటున్నప్పుడు ఆయన స్నేహితులు, రంగడిని గురించి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. వాడికి బతికున్నంత కాలము ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసే చాలు అన్నారు. ఇలా ఉండగా ఒకనాడు రత్తయ్య ఇంటి ముందు ఒక బండి ఆగింది. అందులో నుంచి శంకరం అనేవాడు రామయ్యను దింపాడు. రామయ్య కుడికాలు మడిచి కట్టి ఉన్నది. ఏమైంది ఏమైంది అని రత్తయ్య ఆదుర్తాగా అడిగాడు. రామయ్య మామిడి చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు. కాలు విరిగింది. వెంటనే వైద్యుడికి చూపిస్తే ఎముక విరిగిందని, అది తిరిగి అతకదని అన్నాడు అని శంకరం రత్తయ్యకు చెప్పాడు. వీడిని వెంటనే పట్టణం తీసుకుపోయి మంచి వైద్యుడికి చూపిద్దాం, ఖర్చు అయితే అయింది. వాడికి కాలు తిరిగి రావడం చాలా ముఖ్యం అన్నాడు రత్తయ్య. లాభం లేదండి, వాడి కాళ్ళు బాగు కాదని వైద్యుడు ఖచ్చితంగా చెప్పాడు అన్నాడు శంకరం. రామయ్య కూడా తన కాళ్ళు మరి బాగు కాదని అధైర్య పడిపోయిన వాడిలాగా, అవును నాన్న, నేను శాశ్వతంగా అవిటివాణ్ణి అయిపోయాను అని ఏడ్చాడే కానీ పట్నం పోయి మంచి వైద్యుడిని చూడాలి అన్న ఆత్రం ఏమాత్రం కనబరచలేదు. అటు తర్వాత రామయ్య అవకాశం దొరికినప్పుడల్లా తన కుంటికాలు ఊపుకుంటూ తనకు కనిపించటము, నాన్న నా బతుకు ఏం కాను అని ఏడవటము చూసి రతయ్యకు జుగుప్స కలుగుతూ వచ్చింది. గ్రామాధికారి సమక్షంలో రత్తయ్య పలాని రోజున తన కొడుకులకు ఆస్తి పంచుతున్నాడు అని ఊళ్ళో అందరికీ తెలిసింది. అందరూ అది చూడటానికి గ్రామాధికారి ఇంటికి వచ్చారు. రత్తయ్య తన 20 ఎకరాల మాగాణిని, ఎద్దులను, నాగళ్లను తన పెద్ద కొడుకు, 3వ కొడుకు సమంగా పంచుతానన్నాడు. తనకున్న గోవులను, ఇంటిని 2వ కొడుకు రామయ్యకు ఇయ్యదలిచాడు. రత్తయ్య నిర్ణయం విని అక్కడ చేరిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఊళ్ళో అందరికీ న్యాయం చెప్పగల రత్తయ్య తన 2వ కొడుకు అంత అన్యాయం చేస్తారంటే ఎవ్వరూ నమ్మలేకపోయారు. రత్తయ్య ధోరణికి కారణం ఏమై ఉంటుందో ఎవ్వరికి అంతు చిక్కలేదు. నాన్న, అన్యాయం. ఆస్తిలో 3 వంతులు వాళ్ళిద్దరికీ ఇచ్చి మిగిలింది నాకు ఇవ్వడం సబబు కాదు. ఏ తండ్రి తన కొడుకు ఇలాంటి అన్యాయం చెయ్యడు. నీ చేత ఈ ఘోరం చేయించిన వాడెవడో ఇక్కడే ఉండి ఉండాలి. వాడి పేరు చెప్పు, వాడి ప్రాణాలు తీస్తాను అని రామయ్య పళ్ళు కొరుకుతూ తన అన్న అప్పయ్య కేసి చూశాడు. రత్తయ్య ఒకసారి అక్కడ జనానికి చూసి, అవును, రామయ్య చెప్పింది అక్షరాలా నిజం. నేను ఇలాంటి పక్షపాతం నిర్ణయం చేసేటట్టు ప్రేరేపించిన మనిషి ఇక్కడే ఉన్నాడు. వాడి పేరు రామయ్య. చిన్నప్పటి నుంచి రామయ్యకు డబ్బు మీద ఆపేక్ష విపరీతం. మందమతి అయిన రంగడి మీద నాకు ప్రేమాభిమానాలు ఉండటం రామయ్యకు ఇష్టం లేదు. ఆస్తి విభజన అయ్యేలోపుగా నా ప్రేమాభిమానాలను తనకేసి తిప్పుకునే ఉద్దేశంతో రామయ్య తన చెట్టు మీద నుంచి పడి కాలు విరగొట్టుకుని అవిటివాడైనట్టు నాటించాడు. తనకు ఈ నాటకంలో సాయం చేసిన శంకరానికి, వైద్యుడికి డబ్బు ముట్ట చెప్పాడు. ముందు నేను రామయ్య అవిటివాడైనట్టు నమ్మాను, కానీ త్వరలోనే నిజం తెలుసుకున్నాను. ఆస్తి పంపకం అయినదాకా వాడు కాలు కట్టు విప్పడు అని గ్రహించి పంపకం ప్రారంభించాను. నాకు రామయ్య ఆడిన కపట నాటకం చూసిన తర్వాత వాడి మీద జాలి కలగడానికి బదులు అసహ్యం వేసింది అన్నాడు. గ్రామాధికారి రామయ్యతో, ఒరే, నువ్వు నిజంగా అవిటివాడివి అయితే మీ నాయన నిర్ణయించిన ఆస్తి పంపకం దివ్యంగా ఉన్నది కదా. కాలు లేని వాడివి పొలం ఇల్లా దున్నుతావు. నా మాట విని హాయిగా ఇంటి పట్టునే పడి ఉండు అన్నాడు. తన ఎత్తు మరి పారదని గ్రహించిన రామయ్య తన కాలు కట్టు విప్పి తల వంచుకుని 2 కాళ్ళతో గబగబా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. తరువాతి కథ గుణవతి. ఈ కథను రాసిన వారు శ్రీ చిదానంద గారు.
పూర్వం కాంచీపురంలో శక్తిసారుడు అనే వైశ్య యువకుడు ఉండేవాడు. తండ్రి తాతల నుంచి వస్తున్న వర్తకంలో అతను లక్షల కొద్దీ ధనం సంపాదించాడు. 20వ ఏట అతనికి పెళ్లాడాలనిపించింది. భార్య గుణాలే గృహస్థకు ప్రియాన్ని హితాన్ని చేకూర్చుతాయి అని అతడు విని ఉన్నవాడు కావటం చేత శక్తిసారుడు సద్గుణవతైన భార్యని పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. అందుచేత తనకు తగిన కన్యను తానే వెతుక్కునే ఉద్దేశంతో అతను దేశాల మీద బయలుదేరాడు. శక్తిసారుడికి సాముద్రికం తెలుసు. సాముద్రికం చెప్పే మిష మీద అతను ఎంతో మంది కన్యల చేతులు చూశాడు. మంచి లక్షణాలు గల పిల్లగా కనిపించిన కన్యలకు అతను ఒక చిన్న పరీక్ష పెట్టేవాడు. అతను ఈ ప్రయాణంలో తన వెంట 2 సేర్ల వడ్లు తీసుకువెళ్ళాడు. తనకు నచ్చిన పిల్ల ఎవరైనా కనపడితే ఆమెకు ఆ వడ్లను ఇచ్చి, అమ్మాయి, ఈ వడ్లతో నాకు ఈ పూట భోజనం వండి పెడతావా అని అడిగేవాడు. ఈ మాట విని కొందరు అతన్ని వెర్రివాడు అన్నట్టుగా నవ్వారు. మరికొందరు ఆశ్చర్యపడి అదెలా సాధ్యమవుతుంది అన్నారు. కానీ ఒక్కరు కూడా ఆ పని చేయలేకపోయారు. ఇలా కన్యలను చూసుకుంటూ వెళ్ళగా వెళ్ళగా అతనికి ఒకనాడు కావేరీ తీరాన ఒక కుటీరంలో గుణవతి అనే ఒక పిల్ల, ఆమెను సాకుతున్న ఒక వృద్ధురాలు కనిపించారు. వారు నిరుపేదలు. శక్తిసారుడు గుణవతి చేయి చూసి ఆమెలో మంచి లక్షణాలు ఉండటం గమనించి, అమ్మాయి, నా దగ్గర వడ్లు ఉన్నాయి, వాటితో నాకు ఈ పూట భోజనం వండి పెడతావా అని అందరినీ అడిగినట్టే ఆమెను కూడా అడిగాడు. గుణవతి ఈ మాట విని నవ్వనూ లేదు, ఆశ్చర్యపడనూ లేదు. అతను ఆమె కోరినట్లుగా ఆ వడ్లతో భోజనం చేసి పెట్టడానికి ఒప్పుకున్నది. ఆమె బొట్టు తీసుకుని తడిపి ఆరబెట్టి దంచి చెరిగి ఊక తీసింది. ఆ ఊకను అప్పగించి, దీన్ని బంగారు పని వాళ్ళకు అమ్మి ఆ డబ్బులతో ఆటే పచ్చివి ఆటే ఎండువి కాని కట్టెలు ఉసిరి పప్పు పట్టుకురా అన్నది. అవ్వ అలాగే చేసింది. గుణవతి బియ్యం కడిగి పొయ్యి వెలిగించి ఎసరు పెట్టింది. బియ్యం చిమడగానే వార్చి ఆ గంజి తీసి అందులో కొంచెం ఉప్పు వేసి ఉసిరిపప్పు నూరి ముద్ద చేసి శక్తిసారుడికి ఇస్తూ, ఈ ముద్ద నోట్లో వేసుకుని ఈ గంజి తాగండి, తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని స్నానం చేసి వచ్చారంటే భోజనం పెడతాను అన్నది. అన్నం కాగానే గుణవతి కొన్ని కట్టెలు ఆర్పి బొగ్గులు తీసి వాటిని అపకించి, వీటిని కూడా ఎవరికైనా ఇచ్చి కాస్త కూర మజ్జిగ పట్టుకురా అన్నది. అవ్వ తెచ్చిన కూర వండి భోజనాల వేళ దాటకుండానే గుణవతి అతిథిని స్నానం చేసి రమ్మన్నది. శక్తిసారుడు స్నానం చేసి వచ్చి కూర మజ్జిగతో సహా కడుపు నిండా భోజనం చేశాడు. అతనికి గుణవతి పొదుపు యుక్తి చూసి చాలా సంతోషం వేసింది. ఆమెకు తన అసలు వృత్తాంతం చెప్పేసి తనను పెళ్లాడవలసిందిగా కోరాడు. గుణవతి ఒప్పుకున్నది. అతను ఆమెను తన ఊరికి తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుని చాలా కాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. ఈ కంటెంట్ నచ్చితే మీకు లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో కాల్ కూడా నొక్కండి. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్లో తప్పక పెట్టండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి అవి చేస్తే అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.